ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుండి 45 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా కంది శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా సీతక్క గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇన్ఛార్జ్ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు దాదాపు 30 మంది గిరిజన సర్పంచులు, అదేవిధంగా ఒక 5-6 ఎంపీటీసీలు, అదేవిధంగా ఈరోజు బీసీ సర్పంచులు, అదేవిధంగా ఈరోజు కొన్ని అగ్రపురాలకు చెందిన కూడా ఓసీలకు చెందిన సర్పంచులు, దాదాపు ఒక 40 మంది సర్పంచులతో, అదేవిధంగా సీనియర్ నాయకులు తానాజీ లాంటి వాళ్ళు, ఐటీ డైరెక్టర్స్, సీనియర్ నాయకులు, ఇటువంటి అదేవిధంగా ఉపాధ్యక్షుడు జంగు పటేలు, అదేవిధంగా మోహన్, అటువంటి సీనియర్ నాయకులు, ఈరోజు గిరిజన నాయకులు అందరూ కలిసి మేము సైతం కాంగ్రెస్ పార్టీకి మేము కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, సీతక్క గారి నాయకత్వంలో జాయిన్ అవుతామని చెప్పి ఈరోజు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు భవిష్యత్తులో పార్లమెంటు గెలుపుకు ఎవరు అడ్డం కారు, ఈడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సర్పంచులే ఈరోజు గెలిపిస్తామని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం అందరం కలిసి అందరం ఐక్యతతోని ఈరోజు పార్లమెంట్ కానీ, రేపు వచ్చే జిల్లా పరిషత్లు కానీ, వచ్చే మున్సిపాలిటీ కానీ, వచ్చే సర్పంచుల ఎన్నికలు కానీ, వచ్చే ఈ ఎన్నికలన్నీ ఎదుర్కొని మన కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాని రెప్పరెప్పలాడేట్టు చేద్దామని చెప్పి మనం అందరం సంఘటితంగా పనిచేద్దామని చెప్పి మీ అందరితోని ఈరోజు మనం చేస్తా ఉన్నాం.